నరేంద్ర వర్మ, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, మాజీ శాసనసభ్యులు చీరాల గోవర్ధన్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. వారితో కలిసి సీఎం హాజరయ్యే ప్రాంగణాన్ని పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కవాత్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ప్రాంతాన్ని కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. పాఠశాలలోకి సీఎం ప్రవేశించే ద్వారం నుంచి కార్యక్రమం ముగిసే వరకు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారో పరిశీలించారు. ఏ సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జిల్లాలో ఆయన పర్యటించారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం కొనుగోలు చేసిన రెండవ రోజు రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వరి కోతలు ఇంకా స్పీడ్ అందుకోలేదని, ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటోందన్నారు. రాబోయే రోజుల్లో కూడా రైతులు పండించిన ప్రతి గింజకు కూడా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులను